హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వాళ్ళ ఆర్థికంగా లబ్ధి పొందాలనో లేకపోతే వారి వ్యాపారాలను కాపాడుకోవాలనో లేదా ఇతర కారణాలు ఏవైనా కావచ్చు, టీడీపీ పార్టీలో చేరినటువంటి అనేక మంది రాజకీయ జీవితం అంతా కూడా మరి చీకటిమయమైనటువంటి పరిస్థితి. అంటే రాజకీయ సమాధి అయింది చంద్రబాబు గారిని నమ్ముకొని. 2014లో వైసీపీ పార్టీ అధికారంలోకి రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే గౌరవించి వారికి మంచి స్థానాన్ని కల్పించారో అలాంటి లీడర్లు చాలామంది టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు అట్లా చేరినటువంటి 23 మంది ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఏమైందో మనమంతా చూసాం. సో 2019 తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా పదవులు అనుభవించి ఆర్థికంగా లబ్ధి పొంది అన్ని రకాలుగా అధికారాన్ని వాడుకొని 2024లో ఓడిపోయారని చెప్పి మళ్ళీ అధికార పార్టీలో చేరినటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఈ కూటమిలో చేరిన వాళ్ళు వారి పరిస్థితి ఏమిటయ్యా ఇప్పుడంటే, వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి వీరు ఇప్పుడు చీకటిలో మగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే రాజకీయ సమాధి అయ్యారు వాళ్ళంతా కూడా. అయితే 2014లో 23 మంది ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఏంటో మనం చూసాం. 2019లో వాళ్ళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో. అయితే అందులో ఒక వ్యక్తి ఇప్పుడు బాధపడతా ఉన్నాడంట. అనవసరంగా అప్పుడు ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నా కదా అని చెప్పి. సో ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా ఒక రాంగ్ వర్డ్ వాడితే దాన్ని ట్రోల్ చేస్తారు, అది తర్వాత దాన్ని ఏదో మనం కవర్ చేయొచ్చు. కానీ పాలిటిక్స్లో రాంగ్ స్టెప్ వేస్తే అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఈ లీడరే. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో రాంగ్ వర్డ్ అంటే బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి జలీల్ ఖాన్ మాట్లాడినటువంటి విషయం అందరికీ తెలిసింది కదా. ఆ జలీల్ ఖాన్ గారే ఇప్పుడు ఆయన చాప్టర్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఆయన పేరు కూడా ఆ నియోజకవర్గంలో వినపడినటువంటి పరిస్థితికి వచ్చిందట. సో ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉంటే అనే ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు తిరిగి వద్దామన్నా కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1999లో ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వ్యక్తిని గౌరవించి నాన్నగారు ఆయాం నుంచి ఉన్నారని చెప్పి గౌరవించి 2014లో టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. సో గెలిచిన తర్వాత టీడీపీ పార్టీలో చేరిపోయినారు. సో ఆయన అంతకుముందు కూడా 2014 ముందు 2014లో కూడా గెలిచిన తర్వాత కూడా పార్టీ క్యాడర్ని కానీ వైసీపీ పార్టీని కానీ ఇబ్బంది పెట్టారనేటువంటి ఒక చర్చ ఉంది. అయినప్పటికీ కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు ఆయనని. పార్టీ ఆయనకు అండగా నిలబడింది. సరే, కానీ కొన్ని పొరపాట్లు జరుగుతుంటే సర్దుకోవాలని చెప్పి క్యాడర్కి నచ్చచెప్పడం, గెలవడం అదంతా జరిగింది. కానీ దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఆ పార్టీలో అట్లే కంటిన్యూ ఉండింటే ఒక చర్చ కూడా నడిచింది. అప్పుడు 2019లో ఖచ్చితంగా ఆయన మినిస్టర్ అయ్యేవాడని చెప్పి. సో ఆ ఛాన్స్ కూడా లేదు. 2019లో టీడీపీ పార్టీ టికెట్ ఇవ్వలేదు. వాళ్ళ కూతురికి టికెట్ ఇచ్చింది, జలీల్ ఖాన్కి ఇవ్వలేదు. జలీల్ ఖాన్కి ఇవ్వమంటే వాళ్ళు సర్వే చేసిన క్రమంలో గెలవడని కూతురికి ఇస్తే గెలుస్తుందని చెప్పి కూతురు కూడా గెలవలేదు. మరి 2024 ఏమైంది? పొత్తులో భాగంగా బీజేపీ పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది సుజనా చౌదరి గెలిచినాడు. సో ఇప్పుడు సుజనా చౌదరి ఆ నియోజకవర్గాన్ని వదిలిపెడతాడా? వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బలంగా నిలబెడతా ఉన్నాడు. ఇక్కడ నుంచే పోటీ చేయాలి మళ్ళీ అని చెప్పి. సో పైగా మైనారిటీలు ఏదైతే ఉందో, గతంలో జలీల్ ఖాన్కి ఈ మైనారిటీ సామాజిక వర్గం బాగా సహకరించింది. మంచి లీడర్ కదా, కొంచెం సీనియర్ కదా అని చెప్పి ఆలోచించారు. కానీ ఆయన నిర్ణయాల వల్ల మరి అది ఆ మైనారిటీ సామాజిక వర్గం కూడా ఆ వ్యక్తికి దూరం అయిపోయింది. మైనారిటీలు అంటే ఎక్కువగా ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సపోర్ట్గా నిలబడతారు. వాళ్ళు కూడా దూరం అయ్యారు. పైగా ఈయన కన్నా ఎక్కువ యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ తయారయ్యారు. కాబట్టి ఈయన గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సో అన్ని రకాలుగా ఈయన రాజకీయంగా సమాధి అయినట్టే. ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్న కారణంగా అప్పుడు డబ్బు చూసుకున్నారు, అప్పుడు పదవులు చూసుకున్నారు, ఓపిక లేదు. ఇప్పటికిప్పుడు పదవులు వచ్చేస్తాయని చెప్పి అప్పుడు ఏదో నామినేటెడ్ పదవి ఏదో కొన్ని రోజులు ఇచ్చినట్టున్నారు. అప్పుడు 2014లో, అది అప్పుడు పార్టీ మారిన తర్వాత ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా? ఏమీ లేదు. పట్టించుకునే నాదుడు లేడు. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బలమైన లీడర్ అని చెప్పి జలీల్ ఖాన్ పేరు బలంగా వినిపించేది ఒకప్పుడు. పార్టీ మారిన తర్వాత ఏమైందా అంటే సున్నాక పడిపోయారు. సో ఇట్లా వైసీపీ పార్టీలోకి తిరిగి రావడానికి లేదు, అదే పార్టీలో ఉంటే గుర్తింపు లేదు, మళ్ళీ విజయవాడ పశ్చిమ నుంచి టికెట్ వస్తుందన్న ఆశ లేదు, ఒకవేళ ఇచ్చినా గెలుస్తారన్నటువంటి నమ్మకం కూడా లేదు. సో ఇది జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వేరే పార్టీలకు పోతే ఎట్లా ఉంటుంది ఏమిటి అన్నదానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఇదే. కింద క్యాడరు కూడా జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చినటువంటి విలువనైనా గుర్తించి అది పార్టీలోనే ఉండాల్సిన మాట ఉండలేదు. ఇప్పుడు చూడండి ఏమైపోయిందని చెప్పి ఒక రాంగ్ డెసిషన్ వల్ల
మీ రాజకీయ సమాధి ఎట్లా జరిగిందనే దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉన్నదట. సో ఆయన తిరిగి రావాలంటే ఇప్పుడు వైసీపీలో నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఈయనకే కాదు, చాలామంది లీడర్లు ఈ మధ్య 2024లో అధికార పార్టీలో కూటమిలో చేరినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. అనవసరంగా తొందరపడి పార్టీలో చేరాం కదా అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి. మొదట్లో ఏదో హడావిడిగా వీళ్ళంతా కూటమిలో చేరారు, కానీ ఇప్పుడు ఎవరు కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూటమిలో చేరేటువంటి ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోయిన వాళ్ళ యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. కింద క్యాడర్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పోనీ ఆ నియోజకవర్గాలకు పోదామన్నా అక్కడ కూడా అదే పరిస్థితి, రానిచ్చే పరిస్థితి లేదు. అక్కడ కూటమి ఉంది కదా, ఆ కూటమి లీడర్లు ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్లు వీళ్ళకు గౌరవం అనేది ఇవ్వడం లేదు. పోయి ఎందుకు మర్యాద పోగొట్టుకోవాలని చెప్పి వాళ్ళు అక్కడ కూడా పోకుండా అయ్యారు. అంటే వాళ్ళ నియోజకవర్గాన్ని కూడా దూరం అయిపోయారు. అధికార పార్టీలో ప్రెస్ మీట్లకు పోయింది లేదు, వాళ్ళ అఫీషియల్కి పిలిచింది లేదు, అక్కడ యాక్టివ్గా మాట్లాడేటువంటి అవకాశం లేదు, వాళ్ళ వాయిస్ వినిపించే పరిస్థితి కనిపించట్లేదు. ఒకప్పుడు అంతా వీళ్ళే శాసించారు. వాళ్ళ నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలోనూ కొంతమంది లీడర్లు శాసించారు, కొంతమంది అయితే రాష్ట్ర స్థాయిలోనే వాళ్ళు శాసించగలిగేటువంటి కెపాసిటీ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా వాసన్న అని చెప్పి చాలామంది వైసీపీ పార్టీ లీడర్లు గౌరవించారు. మరి ఏమైపోయింది ఈరోజు వాళ్ళ పరిస్థితి అంటే సున్నా. సో ఇట్లా వైసీపీ పార్టీ వీడిపోయిన వాళ్ళందరూ కూడా రాంగ్ డిసిషన్ తీసుకున్నామని చెప్పి లోపల మదన పడుతూ ఉన్నారంట. వాళ్ళ అనుచరులతో అదే రకంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారంట. తిరిగి వచ్చేటువంటి పరిస్థితి అయితే వైసీపీలోకి లేదు. ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టేశారన్నది. సో ఇప్పుడైతే బీకంలో ఫిజిక్స్ ఉంటుందన్న జలీల్ ఖాన్ గురించి అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది. పార్టీ మారితే చీకటిమయమే, రాజకీయ సమాధి, అది కూడా చంద్రబాబు నమ్మితే అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.